ఏం చాక్లెట్? కాఫీ చాక్లెట్ అంటే ఇప్ప నీకు కాఫీ నీకు బొమ్మల కురుకురే ఒకటి నీకు నీకు బొమ్మల కురుకురే నీకు లే అందరూ ఒకటే చెప్పకూడదురా. ఇందాక నీకేం కాఫీ చాక్లెట్ కావాలంటివే? కాఫీ కురుకురేనా? నీకు కాఫీ చాక్లెట్ కావాలనా? అంత ముద్దుండే పిల్లలు నీకే అది కావాలరా దీంట్లో? మనం బంగారు ఇస్తామన్నా ఏం నా పిల్లలు నా దగ్గరే ఉండాల. ఇదేంద్రా ఇది బొబ్బులుగా మీదే? అయ్యో అది వద్దు సమయం అది వద్దు నాయనా. చాక్లెటేనా ఇది? గమ్ము చాక్లెట్ ఇది? వద్దు వద్దు అది అది ఏడను గొత్తులకి వేసుకుంటాడు మళ్ళీ తింటే అంతే. అయ్యోమ్మా గమ్ము కాదులే గమ్ము కాదులే జామకాయ కావాలా నీకు కూడా? ఓయమ్మ నీళ్ళమ్మా పాపం పట్రా. కోరిందల్లా తెచ్చి పెడతాను. ఏం పేరు నీ పేర్రా? నీలోనే పిల్లలు జామకాయ ఆడుందిరా. జామకాయ చాక్లెట్ అంటే అమ్మా బిగా ఎంతమంది వచ్చినారు సార్ ఇవాళకి. అయ్యో ఎవరికి ఇయ్యద్దులే వద్దు. దేవుడు నువ్వు అన్నా వేయిందాక దేవుడు ఉన్నాడని దేవుడే ఉండాలి. ఆ దేవుడే వీళ్ళని చూసుకుంటాడు. ఇంకా ఎమ్మెల్యే మర్చిపోయినా నీకు అసలు విషయం చెప్పలే. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న చెప్పినాడు వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు వస్తాయి కదా, ఇల్లు వస్తే కూడా స్థలంతో పాటు కొద్ది రోజులు చూద్దాం. గవర్నమెంట్ ఇల్లు వస్తే రూమ్ వేపిద్దాం, లేదంటే కానీ షెడ్ వేపిద్దాం. వచ్చే అడిగిరి సార్ నేను అడిగిరి కానీ గవర్నమెంట్ ఇల్లు అన్నీ ఇవన్నీ అయినాయి కానీ నేను నాకేది లేదు. మళ్ళీ అప్పు చేసుకొని పిల్లల్ని ఎక్కడ చేసుకుందో చెప్తా దాన్ని కట్టే ఏగుతుండాలి కదా నాకు. అంటే మిగతా డబ్బులు అలాంటి వాళ్ళు ఎవరెవరు వేసుకుంటాంలే. అది చేత కాదని గవర్నమెంట్ ఇల్లు వద్దు ఎన్న రేకుల చెడ్డ వేస్తే చాలే సార్ నాకు అని చెప్పిన. అదే చాలు నాకు అదే చాలు నాకు గట్టిగా ఉండేదే చాలు. సరేలే రేకులు వేసి కొంచెం నీళ్ళు కారకుండా ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా సిమెంట్ రేకులో లేకపోతే డాబా రేకులో అట్లాంటివి అయితే చాలు సార్ నాకు. ఏళ్ళు మిద్దులు మేడీలు నాకేలా పిల్లలు కట్టించుకుంటారు, వాళ్ళు పెద్దోళ్ళు అయితే వాళ్ళే కట్టించుకుంటారు. చదివించు బాగా చదివించు. గవర్నమెంట్ స్కూల్లో కానీ చదివించు. గవర్నమెంట్ స్కూల్లో అయినా చదివిస్తా గానీ పిల్లలనే ఇచ్చేదంటే ఒక్కరికుండా చూడు వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే 30 కోట్లు పిల్లలకి ఇస్తానన్నా కూడా నేను ఇచ్చిన డబ్బులు ఏమొద్దు. నా సార్లు నా పిల్లలు నా సార్లు. ఎవరెవరు ఏమేమి సాయం చేసినారు చెప్పు ఒకసారి. ఒకసారి వాళ్ళు ఎవరో వచ్చి అటు ఇటు వాళ్ళంట వాళ్ళు బట్టలు ఇచ్చిపోయినారు. ఒకసారి బట్టలు ఇచ్చిపోయినారు. మళ్ళీ ఒకసారి ఎవరో ఆయన ఆఫీసులోకి తోలిపోయి ఆ పేరు ఏం పేరో తెలియదు ఎల్లికర్ పేరు అన్నయ్య సాయం చేసింటే వాళ్ళు ఆఫీసులు అన్నీ ఇచ్చినారు. ఆయమ్మ 5,000 దుడ్లు ఇచ్చింది. 5,000 మొన్న ఒక ఎవరు ఆఫీసు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు పిల్లలు పంపించింటే పోయింటే 10,000 ఇచ్చినారు. ఉండాది వాళ్ళతో నేను అమౌంట్లోకి వేస్తామంటారు పిల్లలకి. ఇచ్చినారు అయినా పెట్టుకుంటే ఆగడం చేస్తుందని వేళ వాళ్ళ దగ్గరే ఉంది. గౌరమ్మ అని ఆయమ్మతావా ఆయమ్మ దగ్గర పెట్టినారు. ఆయమ్మ అమౌంట్ ఇట్లా చేస్తే అమౌంట్ ఓపెన్ చేయండి అని చెప్తాండారంట. ఓపెన్ చేసేకి నా పేరుతో ఉంది సార్ బుక్. పిల్లలకి లేదు. వీళ్ళకి పుట్టిండేది డేటు పుట్టిండేది ఆధార్ కార్డు లేవా వీళ్ళకు? ఆధార్ కార్డు ఒకటి ఉంది, బీంకారులో లేరు. ఈసారి వచ్చినప్పుడు ఇంకా ఎవరు ఇచ్చినారు? ఇంకా ఎవరో వేసి 500 ఇచ్చిపోయినాడు. ఇంకా మొన్న ఒక అయ్యప్ప అన్ని ఇచ్చి 33 ఇచ్చినాడు. ఆ అయ్యప్ప 600 ఇచ్చిపోయిండ ఖర్చుకుంటుందిలే పిల్లలు ఉండే పని అని అంతే. ఇంకా సరుకులు అన్ని ఇచ్చినాడు. గ్యాస్ ఇచ్చినాడు సార్. గ్యాస్ దేవుడు సాయం అయినాడు. గ్యాస్ అది ఎవరో కారు వేసుకొని వచ్చింది సార్ వాళ్ళు. ఇట్లే
వాళ్ళు ఇచ్చినారు సిలిండరు సిలిండరు సరుకులు లేదు సిలిండర్ ఒకటి గ్యాస్ ఒకటి ఇచ్చిపోయినారు ఇచ్చిపోయినారు. అన్ని డబ్బులు ఏమీ లేదా? డబ్బులు ఇంకా ఇలా వేస్తాము అంటారు అకౌంట్ చేసి అకౌంట్లోకి వేస్తాం అంటారు. ఎంత వేస్తామన్నారు? ఎంత వేస్తామన్నారు ఎవరెవరు బుద్ధి కొద్ది వాళ్ళు. అవులే, మనకేం తెలుస్తుంది తెలియదు. వాళ్ళు ఇట్టం కొద్ది ఎంత బుద్ధి పుడితే అంత వేస్తాము అకౌంట్ ఓపెన్ చేయండి అంటారంట. సర్లే, నీ పేరుతో అకౌంట్ ఓపెన్ చేద్దాము. పిల్లలు మైనర్లు కదా, నీ పేరుతో బ్యాంకులో ఓపెన్ చేయిస్తాను. నీ నెంబర్ ఇద్దాము. నీ అకౌంట్లో ఒక ఏటీఎం కార్డు, చెక్ బుక్ అన్ని ఇప్పిస్తాం. చేపిద్దామా రేపు? ఇంకొక ఆయన 10,000 రూపాయలు ఇచ్చిన డబ్బులు, ఆయన ఫోటో చూపిస్తా. ఇంకొక మేడము 5,000 రూపాయలు ఇస్తాననింది. అందుకని నీకు డబ్బులు లేకుండా కొట్టం వేపిద్దాము. ఈసారి హైదరాబాద్లో ఉంటాడు. ఈయన 10,000 పంపించినాడు పిల్లలకి ఇమ్మని. దో థ్యాంక్స్ చెప్పు సార్కి. చెప్పమ్మా. కూర్చొని థ్యాంక్సా? కరణం రామాంజనేయులు, జంతులూరు సార్ది. రాము సార్ థ్యాంక్స్ సార్ అన్న. రాము సార్ రాము సార్ జంతులూరు రామని రామాంజనేయులు, కర్ణం రామాంజనేయులు 10,000 పంపించారు. అలాగే టీచర్ ప్రభావతి గారు 5,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ అవ్వకి యాక్చువల్గా మన ఏపీ 39 టీవీ నుంచి రేకుల షెడ్ కొట్టం చూసాము. వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఆమెకు కొట్టం అంటే ఒక రేకులు వేయించేసి కొంచెం మంచిగా చేసి ఆ బండలన్నీ నీట్గా చేయించేసి పిల్లలు, ఎందుకంటే ఇంకా పెద్ద బాత్రూము టాయిలెట్స్ అన్నీ కావాలి కదా, ఇవన్నీ కూడా మన ఏపీ 39 టీవీ నుంచి ప్రొవైడ్ చేయబోతున్నాం. అలాగే ఈ అమ్మాయిని మనమే చదివించేటట్టుగా ఈ అవ్వ దగ్గరే ఉంటుంది. చాలామంది పిల్లల్ని వీన్ని దత్తత తీసుకుంటామన్నారు, ఈ పాపని తీసుకుంటామన్నారు, అందరూ అడిగారు. కానీ బట్ అవ్వ మాత్రం ఎందుకు ఇవ్వనన్నావు? నేను సార్ నా పిల్లలను బాగొట్టుకుండా నా కొడుకును బాగొట్టుకుండా కాబట్టి నేను పిల్లలను మాత్రం ఈయను. మీరు సాయం చేయమని చెప్పి అడిగినాను కానీ పిల్లలను మాత్రం ఈయను. అవును, నువ్వు బాగానే ఉన్నావు. నువ్వేమన్నా చనిపోయి పిల్లల పరిస్థితి ఏమే? నా బిడ్డ ఉంది, నా వాళ్ళు ఉండారు, చూస్తారు. సొంత పిల్లలనే చూసేది ఇబ్బంది అయింది. లేదు సార్, చూసుకుంటాము. నా పిల్లలు ఆ పొద్దుటికి 5వ తరగతి అయిపోయి పెద్దోనికి వేస్తాము ఎక్కడన్నా చదువుకి హాస్టల్కి. మళ్ళీ పిల్లలు 5వ తరగతి అయిపోతే మళ్ళీ హాస్టల్కి వేసుకుంటా. హాస్టల్కి వేస్తారా? అంతవరకు అయితే సాగుతా, నా చేతనైతే సాగుతా. ఓపుకుంది నాకు సాగుతాను. నీ బిడ్డ ఏం పని చేస్తుంది? నా బిడ్డ కాయల పైన పోతుంది, బండ్లు పెడతాది, కాయల పైన పోతుంది. మీ అల్లుడు? నా అల్లుడు లేడు, అయినా బాబు బతుక్కుంటుంది, బాగానే బతుకు. అమ్మకి ఎంతమంది పిల్లలు? అద్దొద్దు దాడ ఆ పిల్లోడు అడుగుతున్నాడు మధ్య వాడు. ఆ పిల్లోడు ఒకడేనా? ఇంకోడు ఉన్నాడు పెద్దోడు. ఇద్దరు అబ్బాయిలా? ఇద్దరు పిల్లలు, మాకు పిల్లలే. నీ తర్వాత నీ కూతురైనా చూసుకుంటుంది. మీ అల్లుడు ఏమి? నా అల్లుడు బాగలేక ఆరోగ్యం బాగలేక వాళ్ళ అమ్మల ఇంటికి పోయినాడు. ఆడే ఉంటాడు. ఏం బతుకుతుంది, ఏం పర్వాలేదు, ఒకరు కాసేయకుండా బతుక్కుంటుంది. నాకే పిల్లలు కలిసి ఒకే చోట ఉండొచ్చు కదా, మీ బిడ్డ పిల్లలు మీరంతా. ఉండే కాయలే ఎట్లయితుంది సార్, వాళ్ళ సంసారం వాళ్ళది, మా సంసారం ఉంటే ఉన్నిలే. అయినా ఆయన సంసారం ఆయనది, నా సంసారం నాది, నా పిల్లల సంసారం నాది. గట్టిగా ఉన్నావు సరిపోయింది. కొంచెం వయసు అయిపోయిన తర్వాత పిల్లలు ఇబ్బంది కదా? ఏం ఇబ్బంది లేదు, ఇబ్బంది అనేదే కథ లేదు. ఏమంటే నేను బీదరాళ్ళు 2 సాయం చేస్తే పిల్లలకి ఏమన్నా అని నేను ఆ సాయం కోరినా కానీ పిల్లలకి గురించి మటుకు నేను అది ఏమీ లే. పిల్లలని చదివించుకుంటా నేను. నా అది ఆటలు దండిగా ఉన్నాయి సార్, గవర్నమెంట్ ఆటలు. ఈయన ఎవరికి ఈయన డబ్బులు ఇస్తామన్నారు. డబ్బులు కాదు, 1 కోటి రూపాయలు ఇస్తానన్నా నా పిల్లలు నా ఈయన అనుకో. 1 కోటి రూపాయలు ఈయనలే నా పిల్లల మీద. 1 కోటి రూపాయలు నాకు అవసరం లేదు, నా పిల్లలు నాకు గాలంటాను నేను. నా పిల్లలు నాకు గాలంటాను. వీళ్ళమ్మ కనీసం ఒక్కసారన్నా అది కనీ లేదు సార్, నేను కన్నాను నా పిల్లలని. ఆ పిల్లలని నేను కన్నా, అది కనీ లేదు. అది కనింటే దాని కథ అల్లాది. నేను కన్నా. అంత కఠినంగా ఉంది ఏంటికంటే మగపిచ్చే మగోళ్ళు కాల, దానికి ఆడోళ్ళు కాల. నీకు పిల్లలు నీకు అడ్డం నాకేమన్నా ఆయమ్మని ఎవరన్నా తీసుకుపోయి ఇక్కడ నమ్మేసి చంపేసి ఆడన్నా చచ్చిపోని మనకు సంబంధం లేదు. పోయింది కాబట్టి మనకు సంబంధం. ఎప్పుడన్నా కనపడుతా ఉంటుందా? నాకు కనపడినే లేదు సార్, పిల్లలకు కానీ నాకు కానీ కనపడినే లేదు.
కనపడనే లేదు అది. ఎవరికన్నా కనపడింది అంటున్నా ఇప్పుడు ఏమో ఎవరు కనపడిందో, దేమే కనపడిందో, పిశాచే కనపడిందో మనకైతే కనపడలే. ఇంతవరకు చూసేకి రాలే. రాలే. దాంతో పోయిలే, దాంతో మనకు అవసరం లేరు. పెళ్లి చేసుకొని పోయిన తర్వాత మనకేం అవసరము? ఆయనతోనే ఉందో మన కూడా వదిలిపెట్టింది ఏమో, ఏమని తెలుసు. సర్లే, ఇప్పుడు నీకు రేకు షెడ్ వేపిస్తే ఓకే కదా? చాలు చాలు, నాకు అదే చాలు. నాకు మిద్దులు వద్దు, మేడీలు వద్దు. నా పిల్లలు నేను బతికించుకుంటా, నా పిల్లలు నేను సాదుకుంటా. ఆ పిల్లలు 5వ తరగతి అయిపోతాను, పెద్దోడిని ఆడని దండుగుండాయి ఆటలు, గవర్నమెంట్ ఆటలు కొల్లకుండాయి చేరుతా. మళ్ళీ ఈయన ఆ పాప 5వ తరగతి అయిపోతే దాన్ని చేరుతా. ఈయన 5వ తరగతి అయిపోతే వాడిని చేరుతా. చేరుస్తావు, కరెక్టే. దేవుడు బాగా ఆరోగ్యం ఇచ్చి నువ్వు బాగుంటే పర్వాలే. అట్లా నా కొడుకుంటే అట్లా పెళ్ళి కొడుకు పోయినట్లు బాయవాడు. వాడు ఏమైనాడు, అది దీన్నింటినే చచ్చిపోయా. ఇది చాలా తలగాడు చేసి స్టేషన్లో పడి గవర్నమెంట్ లెట్టలు అయ్యి పిల్లలను చూసేపోయింటే దీని మిండి గడు దాని మిండి గడు కొట్టి అవమానం తట్టుకోలేక నా కొడుకు ఏమైనాడు ఏం కథో అక్కడ నాకు తెలీదు. ఇవి అక్కడ ఈ వ్యవతలు చచ్చిపోయింది నా కొడుకు. సరే, నేను అనేది ఏంటంటే నువ్వు బాగా ఉంటే ఓకే, దేవుని దయ వల్ల నువ్వు బాగా ఆరోగ్యంగా ఉండి పిల్లలు ఓకే. నువ్వు తర్వాత ఈ పిల్లల పరిస్థితి ఏంది? నేను తర్వాత నా పిల్లలు ఉండారు. ఇప్పుడు నువ్వు బాగుంటావు, ఈ రోజు ఉన్నోళ్ళు రేపు లేదు. ఏమన్నా జరిగితే దేవుడు అదే, ఏమన్నా జరిగితే దేవుడు ఉండాడు, దేవుడే చూస్తాడంట. ఇప్పుడు దేవుడు ఉన్నాగలే కదా మీరంతా వచ్చిండే నా తాకి. దేవుడు లేకపోతే ఏంటి కొత్తరు చెప్పు, నాకు చెప్పు. కరెక్ట్. ఇప్పుడు దేవుడు ఉన్నాగానే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడుతాండావు. నా దేవుడే లేకపోతే నువ్వు ఎట్లా మాట్లాడతావు చెప్పు. నాకు సంబంధం ఏముంది? నీకు నాకు సంబంధం లేదు కదా. నువ్వు వచ్చి మాట్లాడుతాండావు, సాయం చేస్తాము, కొట్టం చేపిస్తాం, రేకుల చెడ్డ వేపిస్తాము, నీ పిల్లలు నువ్వు బతుక్కొని రమ్మని చెప్తాండావు. అది సంతోషం నాకు. ధన్యవాదాలు నీకు. నాకు కాదు, రామాంజనేయులు సారు, ప్రభావం తెలియదు కదా సార్ నాకు. ఈ సందర్భంగా వాళ్ళ ఫోటోలు కూడా చూపిస్తాం. నిజంగా ఇంకా ఎవరైనా దాతలు ఉంటే మీరు మాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు. సిమెంటు, ఎవరన్నా ఇసుక, లేకపోతే కొంతమంది బండలు, ఏమైనా కింద పరిసే బండలు, రేకులు, ఇలాంటివి సాయం చేసే చాలు. మేము కావాలంటే ఆ బేల్దారులకి అయ్యే ఖర్చు కూడా మా AP39 టీవీ నుంచి మేమే భరిస్తాం. ఈ అమ్మాయికి అయ్యే చదువు ఇప్పటి నుంచి కూడా ఆ అమ్మాయిని మా టీవీ ఛానల్ తరఫున, అంటే మేము మరి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ట్రై చేస్తాము. ప్రైవేట్ స్కూల్ దగ్గరలో లేవు కదా ఇక్కడ. ఇంకా కొంచెం వయసు రాని పాప ఒకవేళ అప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటానంటే డెఫినెట్గా ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో అయితే ఖచ్చితంగా చదివించడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఈ అమ్మాయికి కొంచెం ఏజ్ వచ్చే వరకు అవ్వ కూతురు ఉందంట, వాళ్ళ దగ్గర ఉండని. అందుకు అప్పుడప్పుడు వచ్చి ఈ అమ్మాయికి కావాల్సిన బట్టలు, పుస్తకాలు, పెద్ద ఖర్చేం కాదు నాకు తెలిసి, గవర్నమెంట్ స్కూల్ కదా, మాకు కూడా పెద్ద భారం అయితే ఉండదు. ముగ్గురికి అయినా కూడా మహా అంటే ఇప్పుడు రామాంజనేయులు గారు 10,000 ఇచ్చారు, ప్రభావతి గారు ఒక 5,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ డబ్బులు నాకు తెలిసి ఒక సంవత్సరం అంతా సరిపోతుంది. చదువుకు పెద్ద ఖర్చు కాదు, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఆ రేకుల షెడ్ ఒకటి వేయించి వీళ్ళు కొంచెం టాయిలెట్లు, బాత్రూమ్ ఇవన్నీ కొంచెం మంచిగా ఉంటే, వీళ్ళకి ఆల్రెడీ గ్యాస్ అవన్నీ ఇచ్చారంట, వేరే వాళ్ళు ప్రొవైడ్ చేశారంట. వీళ్ళకి కూడా నిజంగా అన్నట్టుగా ఎవరో ఒకరు దేవుళ్ళ రూపంలో కొంతమంది ఎవరన్నా సాయం అయితే ఆ రేకుల షెడ్ ఒకటి వేయించడానికి AP39 టీవీ కంకణం కట్టుకుంది. వీరి బాగోగులు కూడా మీలాంటి దాతల సహాయంతో మేము చేస్తామని అనట్లేదు, కానీ మీలాంటి ఎవరన్నా ఉంటారు దయార్థ హృదయులు, వాళ్ళు ఎవరన్నా ఇస్తే డైరెక్ట్గా మాకైతే ఇవ్వకండి, అకౌంట్ కూడా చేపించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మిస్యూజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. చాలామంది వీళ్ళ పేర్లు చెప్పి డబ్బులు కలెక్ట్ చేశారని కూడా మాకు సమాచారం ఉంది, బట్ వీళ్ళ వరకు చేరలేదు. అలాంటి వెధవలు కూడా ఉన్నారు మరి సమాజంలో, ఏం చేద్దాం. అందుకని మేము కూడా డబ్బులు అయితే మాకు వద్దు, కానీ ఏదైనా రేకుల షెడ్ అయినప్పుడు తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి న్యూస్ పెడతాం. దానికి కావాల్సిన వస్తువులు ఏమన్నా మాకు ఇస్తే మేము డెఫినెట్గా దానికి ఉపయోగించుకొని వీళ్ళకు ఒక మంచి ఇల్లు అయితే కట్టించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు రామాంజనేయులు గారు కావచ్చు, ప్రభావతి గారు కావచ్చు, వీళ్ళందరికీ మా AP39 టీవీ తరఫున ధన్యవాదాలు. పిల్లల్ని చూస్తే నిజంగా చాలా ముద్దు వస్తుంది, ఎంత చక్కగా ఉన్నారు. నిజంగా నువ్వు ఎవరు అడిగినా కూడా ఇయ్యలే, ఎవరు అడిగినా ఇయ్యలేదు. ఎందుకు వచ్చిండ్రి? ఎవరు ₹1,00,00,000 కాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ నువ్వు బంగారు పెట్టినా కూడా నా పిల్లల్ని నేను చాకు ఈయనప్ప. నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా
పిల్లల్ని ఎలా ఇవ్వబుద్ధి అవుతుందమ్మా? ఎలా వాళ్ళు ఉండి వాళ్ళు పోతాను మడుకుపోతాను చచ్చిపోయినా సార్. అయ్యో చచ్చిపోను నేను అవునా? నిమిషం ఉండను. నాతో వస్తావా? నువ్వు వస్తావా నాతో?